హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవికా ఇన్స్టిట్యూట్. జాతీయ విద్యా విధానంలో నిన్న ఉపాధ్యాయ విద్య వరకు మనం చెప్పుకున్నాముగా. ఈరోజు కంప్లీట్ చేద్దాం. అందులో పాఠశాల సముదాయం, ఎస్సీలు అంటే స్కూల్ కాంప్లెక్స్. ఇది ఒక మండలంలో లేదా ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద సైజ్ స్కూల్ని దాని చుట్టుపక్కల 10 లేదా 12 లేకపోతే 5 నుండి 10 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాలను సమీపంలో సెకండరీ పాఠశాలకు అనుసంధానించి వాటిని ఒక సముదాయ కూటముగా ఏర్పడతారనమాట. ఇవన్నీ కలిపి దీన్నే మనం స్కూల్ కాంప్లెక్స్లు లేదా పాఠశాల సముదాయం ఉంటారు. దీనికి ఎవరు హెడ్గా ఉంటారంటే ఉన్నత పాఠశాల హెచ్ఎం అనే వాళ్ళు ఆధ్వర్యంలో ఈ హెచ్ఎస్సీలు పనిచేస్తాయి అన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే వనరుల కేంద్రంగా, ప్రణాళిక కేంద్రంగా పనిచేస్తూ తన హై స్కూల్ పరిధిలో ఉన్న పాఠశాలల్లో పర్యవేక్షించి సమీక్షించి వాటి అభ్యున్నతికి ఈ పాఠశాల సముదాయాలు తోడ్పడతాయి అన్నమాట. అంటే ఉపాధ్యాయులకు తరగతి బోధనలో ఎదురయ్యే సమస్యలను చర్చించి పరిష్కరించడానికి ఇవి తోడ్పడతాయి అన్నమాట. వీటికి ఏమిచ్చిందంటే జాతీయ ఎన్ఈపి ఏమిచ్చిందంటే పాక్షిక స్వయం ప్రతిపత్తి గల యూనిట్లుగా ఇవి చేసాయి అనమాట. కొంచెం సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కల్పించింది అనమాట ఎన్ఈపి. అలాగే స్కూల్ కాంప్లెక్స్లు బలోపేతం చేయడానికి ఇంతకుముందు మీటింగ్స్ పెట్టి ఒక పరిధి వరకు అవి ఉండేవి కదా. ఇప్పుడు వాటిని ఏం చేశారంటే కళలు, సంగీతం, క్రీడలు, వృత్తిపరమైన అంశాల బోధనలకు బోధనలకు తగిన సంఖ్యలో శిక్షణ పొందిన సామాజిక కార్యకర్తల ఉపాధ్యాయుల నియామకం జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే నూతన విద్యా విధాన ప్రకారం 2020 ప్రకారం చుట్టుపక్కల చిన్న స్కూళ్ళు ఉంటాయి కదా, ఆర్ట్, మ్యూజిక్, పీఈటీ టీచర్ లేని కొరత ఇక ఉండదన్నమాట. ఎందుకంటే మెయిన్ స్కూల్ నుంచి ఇటు స్పెషల్ టీచర్ని మరియు సామాజిక కార్యకర్త ఒక టైం టేబుల్ ప్రకారం చిన్న స్కూల్కి వెళ్ళి పిల్లలకు నైపుణ్యాలు నేర్పుతారు. అందుకే స్కూల్ కాంప్లెక్స్కి ఏముందనమాట, పాక్షిక స్వయం ప్రతిపత్తితో బలోపేతం చేయబడుతుంది. అలాంటి ఒక స్వయంగా ఈ చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళు పంపించే విధంగా కొంచెం సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా ఈ పాఠశాల సముదాయాలు పనిచేస్తున్నాయి. వాటికి అలాంటి అవకాశం ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే ప్రతి పాఠశాలను అనుసరించవలసిన ప్రమాణాల నిర్ధారణ కొరకు రాష్ట్ర స్థాయిలో ఏం ఏర్పాటు చేశారంటే స్టేట్ స్కూల్ స్టాండర్డ్ అథారిటీ ఏర్పాటు చేయబడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో స్టేట్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేయబడుతుంది. అంటే పాఠశాల సముదాయాలు ఉన్నాయి కదా, అవి చుట్టుపక్కల స్కూల్స్లో అవన్నీ తనిఖీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి వీటికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇవన్నీ తనిఖీ చేస్తాయి అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయి అనమాట. స్టేట్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే ఇవేం చేస్తాయంటే ఆ స్కూల్లో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయో నిర్ధారిస్తుంది అనమాట. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ స్కూల్స్, స్టేట్ ఓపెన్ స్కూల్స్ పాఠశాల సంస్థలను ఇవి బలోపేతం చేయబడుతున్నాయి. మరి పాఠశాల సముదాయంలో ఇవి ఎందుకు ఉన్నాయి అంటే 10th క్లాస్ ఓపెన్ స్కూల్స్ కి ఆ యొక్క పాఠశాల సముదాయం భవనాల్లోనే కదా ఎగ్జామ్స్ అవి పెట్టేది ఓపెన్ స్కూల్స్ కి. అలాగే ఈసారి ఏం చేశారంటే దానితో పాటు ఎవరైతే 3rd క్లాస్, 5th క్లాస్, 8th క్లాస్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరైనా వికలాంగులు ఉన్నా లేకపోతే బడి మానేసి కూలి పనికి వెళ్ళే పిల్లలకు కూడా ఎన్జిఓస్ ప్రభుత్వ తరపున కొంతమంది ఓపెన్ స్కూల్స్ ద్వారా వీళ్ళకి ఈ 3rd క్లాస్, 5th క్లాస్, 8th క్లాస్ వాళ్ళకు కూడా ఓపెన్ స్కూల్స్ ద్వారా ఎగ్జామ్స్ నిర్వహించే విధంగా ఎన్ఈపి తయారు చేసిందనమాట. నెక్స్ట్ ఎన్ఈపి ఉన్నత విద్య ఈసారి ఏం చేసిందో చూద్దాం. ప్రస్తుతం ఉన్న కళాశాల విద్యాలయాలన్నీ అంటే ఇంతకు ముందు కళాశాలలు విడిగా దేనికి దానికి సపరేట్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అలా కాకుండా అంటే ఇప్పుడు మన భారతదేశం ఎలా ఉండాలంటే జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశం ముందుకు సాగాలంటే గుణాత్మక ఉన్నత విద్య చాలా అవసరం అనమాట. ఇప్పుడు మనకి 21వ శతాబ్దంలో నైపుణ్యాలతో మన ప్రపంచం అంతా ఉందన్నమాట. అంతా నడుస్తుంది కదా. అయితే ప్రపంచ స్థాయికి ప్రమాణాలు సాధించే విధంగా మన ఉన్నత విద్య అనేది మనకు ఉపయోగపడాలి. అలాంటి సంస్థలను అభివృద్ధి చేయడానికి ఎన్ఈపి ఏం చేస్తుందంటే కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో ఏం చేస్తుంది, మల్టీ డిసిప్లినరీ ఉన్నత విద్యా సంస్థలుగా మార్చాలి. అంటే అవన్నీ ఎక్కడ పనిచేస్తాయి అంటే అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఎక్కువ మల్టీ డిసిప్లినరీ విద్యను అందించాలి. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో
అంటే ఇప్పుడు అన్ని ఒక దగ్గరే నేర్చుకుంటాం అనమాట. ఇప్పుడు మన డిగ్రీతో పాటు మ్యూజిక్ నేర్చుకోవాలన్నా అన్ని ఒక దగ్గరే నేర్చుకునే విధంగా మన కళాశాల కాలేజెస్ విశ్వవిద్యాలయాలు అన్ని మల్టీ డిసిప్లినరీగా తయారు చేస్తుందన్నమాట. అంటే శాస్త్ర విద్యా విధానంగా మన ఉన్నత విద్య ఉండాలని. అంటే ఇది ఎలా ఉండాలంట, ప్రతి జిల్లాలో కానీ వీటిని జిల్లాకు దగ్గరగా ఉండే సమస్త ప్లేసులలో వీటిని ఏర్పాటు చేయటం జరుగుతుంది. అలాగే ఉన్నత విద్యని దీన్ని 3 రకాలుగా చేశారనమాట. అంటే మొత్తం పరిశోధన ప్రధానంగా ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి. అంటే మొత్తం పరిశోధన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పరిశోధనంగా, అంటే ఏదైనా పరిశోధనించే విద్యా సంస్థలుగా వీటిని తయారు చేశారు ప్రధానంగా. అంటే వీటిలో పరిశోధనే ప్రధానంగా ఉంటుంది. దీనితో పాటు పీజీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉంటాయి అన్నమాట. అంటే ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయ, జాతీయ సంస్థలు ఇవి వీటిలో ముఖ్యంగా ఉంటాయి అన్నమాట. ఇలాంటివన్నీ పరిశోధన కేంద్రాలుగా ఏర్పాటు చేయటం జరిగింది ఉన్నత విద్యలు అనమాట. అలాగే రెండోది బోధన ప్రధాన, అంటే పరిశోధనగా ఉన్నాయేమో కొన్ని, అవి బోధనే ప్రధానంగా ఉన్నత విద్యా సంస్థలు పీజీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉంటాయి అన్నమాట. దీంట్లో కూడా పరిశోధన కూడా వచ్చే విధంగా ఇవి తయారు చేస్తున్నారు. తర్వాత అంటే రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, ఇవి బోధన ప్రధానంగా అనమాట ఇవి. అలాగే మూడోది స్వయం ప్రతిపత్తి గల కళాశాలలు, ఇవి కూడా బోధనే ప్రధానం. అయితే వీటిలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉంటాయి. వీటి సామర్థ్యాన్ని పెంచుకుంటే పరిశోధన దిశ కూడా ఈ కళాశాలను ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇలాగా 3 రకాలుగా ఉన్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు విడివిడిగా, అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎంత కళాశాలన్నీ విడివిడిగా, అంటే ప్రతిదానికి ఒక ఇంటర్కి ఒక ఎంపీసీ కాలేజెస్, బైపీసీ కాలేజ్ ఉన్నాయి కదా, అలాంటి కాలేజెస్ అవన్నీ ఇప్పుడు విడివిడిగా కాకుండా 2030 కల్లా అన్ని ఒక దగ్గరే కాలేజ్ మల్టీ డిసిప్లినరీ ఉన్నత విద్యా సంస్థలుగా మనం మార్చాలి. ఇప్పుడు డిగ్రీ కోర్సు నిర్మాణం కూడా పూర్తిగా మార్చేశారు. 3 సంవత్సరాల డిగ్రీని 4 సంవత్సరాల పరిశోధన డిగ్రీగా చెయ్యాలి. అలాగే ఒకవేళ ఏదైనా కోర్సులో చేరి ఒక సంవత్సరం తర్వాత వాడు మానేసింది అనుకో, దానికి ఇంతకు ముందు సర్టిఫికేట్లు ఏముండేవి కాదు కదా, ఇప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు. ఒక 2 సంవత్సరాల తర్వాత బయటికి వెళ్ళిపోయింది అనుకో, డిప్లొమాగా సర్టిఫికేట్ ఇస్తారు. మామూలుగా జనరల్గా అయితే 3 సంవత్సరాలు చదివినందుకు 3 సంవత్సరాల డిగ్రీగా పరిగణిస్తారు. 4 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం పరిశోధన చేస్తే 4 సంవత్సరాల పరిశోధన కూడిన డిగ్రీగా ఇప్పుడు కొత్తగా పెట్టాలని చూస్తున్నారు. అలాగే 3 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసిన వారికి 2 సంవత్సరాల డిగ్రీ, అంటే 3+2 5, అంటే దీంట్లో పీజీ చేస్తాం కదా, 2 ఇయర్స్ పీజీ చేస్తాం కదా, అందులో ఖచ్చితంగా 1 సంవత్సరం పూర్తిగా పరిశోధనకి కేటాయించాలి. మొత్తం 5 ఇయర్సే. మళ్ళీ 4 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసిన వారికి 1 సంవత్సరం డిగ్రీ అనమాట. 4 సంవత్సరాలు మల్టీ డిసిప్లినరీ ఉంది కదా, అది ప్లస్ 1 సంవత్సరం పీజీ అనమాట. ఇలా ఈ విధంగా మార్చాలనుకుంటున్నారు. అలాగే 5 సంవత్సరాల సమగ్ర బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ కార్యక్రమం కూడా ఉంటుంది. ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ పీజీ చేయాలనుకుంటారు కదా, వాళ్ళకి ఒకేసారి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి వీటిలో ఒక్క దగ్గరే చదువుకునే విధంగా చేయాలని చూస్తున్నారు. అలాగే పిహెచ్డి చేయాలంటే కంపల్సరీగా ఏముండాలి, మాస్టర్ డిగ్రీ కానీ 4 సంవత్సరాల బ్యాచిలర్స్ డిగ్రీ కానీ తప్పనిసరి చేశారు. ఎంఫిల్ కార్యక్రమం రద్దు చేయబడింది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి. అలాగే ఐఐటీలు, ఐఐఎంలతో సమాన స్థాయి గల మల్టీ డిసిప్లిన్ విద్యను అందించగల నమూనా ఇప్పుడు తయారు చేస్తుంది. విశ్వవిద్యాలయాలు స్థాపించబడతాయి. ఈ విధంగా ఐఐటి, ఐఎంలు ఈ విధంగా మనకి మల్టీ డిసిప్లిన్ విద్యను కూడా అందించే విధంగా తయారు చేస్తున్నారనమాట. అలాగే దానికి మీరు అంటే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ అనే పేరుతో పిలువబడుతున్నాయి అవి. అంటే ఐఐటి, ఐఎంల సమాన స్థాయి గల మల్టీ డిసిప్లినరీ విద్యను అందించగల విశ్వవిద్యాలయాలు స్థాపించబడుతున్నాయి. ఏ పేరున? మేరు బహుళ శాస్త్ర విద్య మరియు పరిశోధన విశ్వవిద్యాలయాలు. ఇవన్నీ అంటే బహుళ అంటే ఇదే దీని అర్థం అనమాట. అన్ని రకాల చదువులు, ఆర్ట్స్, సైన్స్, కామర్స్, హ్యూమనిటీ అన్ని ఒక దగ్గరే చదువుకుంటాం అనమాట. దాన్నే మేరు అని పిలుస్తారు. నెక్స్ట్, ఈ ఉన్నత విద్యా స్థాయిలోనే అకాడమిక్ క్రెడిట్ బ్యాంక్, అంటే దీనిలో గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థల నుండి పొందిన అకాడమిక్ క్రెడిట్ డిజిటల్ గా నిల్వ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే మనం ఒక ప్లేస్ లో చదువుకొని ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ లో మనకు కొన్ని స్కోర్ వచ్చినాయి అనుకో, ఇవన్నీ అక్కడ నిల్వ చేయబడుతున్నాయి. ఈసారి ఈ క్రెడిట్ కోర్స్ చూసే మనకి
ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు జాయిన్ చేయించుకుంటారనమాట ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోయినప్పుడు. అలాగే ఉన్నత విద్యా స్థాయిలో భారతీయ భాషలలో బోధనకు అవకాశం ఇవ్వబడుతుంది. ఇదొకటి. నెక్స్ట్, అంతర్జాతీయకరణ. ఎన్ఈపి జాతీయకరణ ఏ విధంగా మార్చాలనుకుంటుందంటే మన సంస్థల్లో అంతర్జాతీయ ప్రమాణాలు ప్రోత్సహించాలి. అలాగే ప్రపంచంలోనే మొదట 100 స్థానాల్లో గల ఉన్నత విద్యా సంస్థలకు భారతదేశంలో క్యాంపస్ను స్థాపించడానికి అనుమతి ఇవ్వబడును. అలాగే మన దేశ సంస్థలకు కూడా విదేశాల క్యాంపస్లకు స్థాపించడానికి అవకాశం కూడా ఇస్తుంది. విదేశాలతో పరిశోధన విద్యార్థి బృందాల సహకారం ఉంటుంది. అలాగే ఉన్నత విద్యా సంస్థల్లో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు విస్తృతమైన స్థాయిలో స్కాలర్షిప్లు, ఆర్థిక సహకారం అందిస్తుందన్నమాట. అలాగే పిహెచ్డి విద్యార్థులకు వారి సబ్జెక్టుల బోధనకు అవకాశం కల్పించబడుతుంది. వారికి టీచింగ్ అసిస్టెంట్షిప్స్ కూడా ఇవ్వబడుతున్నాయంట. అలాగే కళాశాల అధ్యాపకులకు కూడా అధ్యాపక శిక్షణ ఇవ్వబడుతుంది. నెక్స్ట్, వొకేషనల్ ఎడ్యుకేషన్, వృత్తి విద్య. ఈ వృత్తి విద్య అనేది అమెరికాలో 52%, జర్మనీలో ఎక్కువగా ఉంది. జర్మనీలో 75%, దక్షిణ కొరియాలో 96% ఉంది. అదే మన దేశంలో 5% మాత్రమే వృత్తి విద్య శిక్షణ పొందుతున్నారనమాట. అలాగే భారతదేశంలోని సాంప్రదాయ వృత్తి పరిజ్ఞానమును వృత్తి విద్య కోర్సులతో అనుసంధానం చేయాలని ఎన్ఈపి చూస్తుందన్నమాట. అలాగే జాతీయ పరిశోధన ఫౌండేషన్ స్థాపించటం ద్వారా పరిశోధనకు నిధులు పెంచబడును. దేశ అభివృద్ధికి ఇవి ఏ విధంగా ఉపయోగపడితే ఈ నిధులు దేశ అభివృద్ధికి పరిశోధనకు అనుసంధానం చేయబడుతున్నాయి అన్నమాట. అలాగే దీంట్లో ఏం చేశారంటే ఉన్నత విద్యా నియంత్రణకు జాతీయ స్థాయిలో జాతీయ ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులారిటీస్ కౌన్సిల్ స్థాపించారు. దీని ఆధ్వర్యంలో 4 సంస్థలు పనిచేస్తున్నాయి. దేని ఆధ్వర్యంలో? నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ ఆధ్వర్యంలో. అవేంటివో చూద్దాం. ఫస్ట్, జాతీయ ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ. ఇది ఏం చేస్తుందంటే నియమ నిబంధనలను తయారు చేస్తుంది. అలాగే జాతీయ అక్రిడిటేషన్ కౌన్సిల్, ఇది సంస్థలకు అక్రిడిటేషన్ ఇస్తుంది. అలాగే విద్యా నిధుల సంఘం, ఇది సంస్థలకు నిధులు, ఆర్థిక సహకారం అందిస్తుంది. సాధారణ విద్యా సంఘం, జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, ఇదేం చేస్తుందంటే ఈ సంస్థల నుండి ఆశించబడే అభ్యాసన ఫలితాలను తయారు చేస్తుంది. ఇది జాతీయ ఉన్నత విద్యా అర్హత చట్టాన్ని తయారు చేస్తుంది. ఎన్హెచ్ఎఫ్క్యూని తయారు చేస్తుంది. ఐసిఏఆర్, నెక్స్ట్ ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, వెటర్నిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, అండ్ నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఇలాంటి విద్యా ప్రమాణాలు నిర్దేశించే సంస్థలుగా తయారు చేశాయి. అంటే దీంట్లోనే మనకి ఉన్నత విద్యా సంస్థలకు తగిన అక్రిడిటేషన్ సాధించిన తర్వాత స్వయం ప్రతిపత్తి గల బోర్డ్ ఆఫ్ గవర్నర్ ఆధ్వర్యంలో నిర్వహించబడను. వాటికి పూర్తి స్వయం ప్రతిపత్తితో ఆ సంస్థకు సంబంధించిన నియామకాలు, ప్రమాణాలు, పరిశోధన మొదలైన అంశాలపై నిర్ణయాలు తీసుకుంటాయి. మరి అక్రిడిటేషన్ అంటే ఏంటిదంటే ఒక ప్రభుత్వం లేదా స్వతంత్ర సంస్థ వచ్చి ఆ కాలేజీ లేదా యూనివర్సిటీ ఉన్న సదుపాయాలను తనిఖీ చేస్తుంది. అక్కడ ఏం చేస్తుంది, అక్కడ ల్యాబ్లు కరెక్ట్గా ఉన్నాయా, స్టాఫ్ సరిగ్గా ఉందా, అలాగే లైబ్రరీ సరిగ్గా ఉన్నాయా, ఆ టీచర్స్కి అర్హతలు సరిగ్గా ఉన్నాయా, పరిశోధనలు ఉన్నాయా, పరిశోధనలు మరి విద్యా ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఫస్ట్ చూస్తారు. దానికి ఒక గుర్తింపు ఇస్తారు. అన్నీ బాగుంటే ఆ సంస్థకు గుర్తింపు లేదా గ్రేడు అంటే ఈ కొన్ని పాయింట్స్ అనేవి ఇస్తుంది అనమాట. స్వయం ప్రతిపత్తి
అంటే ఏంటిదంటే ఈ గుర్తింపు వచ్చిన తర్వాత ఆ విద్యా సంస్థకు సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వస్తుంది. అంటే వారు సొంతగా సిలబస్ మార్చుకోవచ్చు, కొత్త కోర్సులు పెట్టుకోవచ్చు, పరీక్షలు నిర్వహించుకోవచ్చు. భారతదేశంలో ఈ కాలేజీల గుర్తింపు సాధారణంగా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ లేదా నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ సంస్థలు ఏర్పరుస్తాయి. ఇది నాక్ ఏమో మొత్తం కాలేజీ లేదా యూనివర్సిటీకి గ్రేడ్ ఇస్తుంది. ఇదేమో ఒక నిర్దిష్ట కోర్సు అంటే బీటెక్, ఎంటెక్, ఎంబీఏ ఉన్నాయి కదా, వాటికి మాత్రమే గుర్తింపు ఇస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలనుకుంటున్నారంటే ఇవి విద్యా సంస్థలు ఈ విధంగా తయారు చేయడానికి చూస్తున్నాయి అన్నమాట. దీంట్లోనే వృత్తి విద్యలోనే వ్యవసాయ పశు వైద్యంలో భారతదేశ సంస్థలు సాధించే దిశగా కోర్సులను మార్పు చేయబడును. ఇవి ప్రత్యక్షంగా ప్రజలకు స్థానికలో ఉపయోగపడాలి. న్యాయ విద్య ప్రపంచంలోని ఇతర దేశాలతో పోటీ పడే విధంగా ఉండాలి. ద్విభాష పద్ధతిలో అందించడం గురించి ఆలోచించాలి. న్యాయ విద్యను ద్విభాష పద్ధతుల్లో. అలాగే ప్రతి వైద్య విధానానికి ఇతర వైద్య విధానాల గురించిన మౌలిక అవగాహన కూడా ఉండాలి. అంటే అల్లోపతి విద్యలో ఆయుర్వేదం, యోగా, నాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి సంబంధించిన అవగాహన కూడా ఉండాలి. అంటే ఇక అన్ని అందరూ తెలుసుకొని ఉండాలి. దీనికే పరిమితం కాకుండా అన్ని విధాల అవగాహన తెలుసుకొని ఉండాలని ఇప్పుడు మొత్తం తయారు చేస్తుంది అనమాట. అంటే నాకు ఇదే వచ్చు, నాకు ఇదే రాదు అని కాకుండా అన్ని విధాలుగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండాలని ఎన్ఈపి చేస్తుంది. మరి అది అమలు చేయటం ఎలా ఉంటుందో చూడాలిగా. వయోజన విద్య ఎలా ఉండాలి? ఒక కొత్త వయోజన విద్యా సంస్థ ఏర్పాటు చేయాలి. అది దేని ఆధ్వర్యంలో? ఎన్సిఆర్టి ఆధ్వర్యంలో. వయోజన విద్య పాఠ్య ప్రణాళిక చట్టాన్ని తయారు చేస్తుంది. వయోజన విద్య బోధకులకు శిక్షణతో పాటు సాంకేతికత కూడా నేర్పించడానికి చెప్తున్నారు ఆ బోధకులకు అంటే ఉపాధ్యాయులకు. అలాగే భారతీయ కళల సంస్కృతిని అన్ని స్థాయిల్లో అనుసంధానం చేయబడతాయి. భారతీయ భాషలను కాపాడుకోవటానికి విశేష ప్రయత్నం జరుగుతుంది. సాంకేతికత కూడా ఉపయోగించబడుతుంది. భారతీయ భాష నుండి విదేశీ భాష నుండి గుణాత్మక అభ్యాసన సామాగ్రి అనువాదం చేయటకు భారతీయ అనువాద వ్యాఖ్యాన సంస్థను ఏర్పాటు చేస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఐఐటిని దీనికి అంటే మన భాషను కాపాడుకోవటానికి ఇది ఏర్పాటు చేయటం జరిగింది. వేలాది వ్రాత ప్రతులలో భద్రపరచడానికి ప్రయత్నం జరుగుతుంది. అలాగే మన సంస్కృతి భాషలో ఉన్న గణితాన్ని, ఖగోళ శాస్త్రం, తత్వశాస్త్రం, నాటక శాస్త్రం మొదలైన వాటిని అధ్యయనం, అనువాదం, అనుసంధానం చేయటకు ప్రయత్నం జరుగుతుంది. భారతీయ భాషా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ ని స్థాపించబడుతుంది. మెయిన్ ముఖ్యంగా మనం ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటంటే సంస్కృతిని ఉన్న వాటిని గణితం అన్ని మనకి అనుసంధానం చేయడం కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అనేది ఒకటి సంస్థను ఏర్పాటు చేయబడుతుంది అన్నమాట. అలాగే వేలాది వ్రాత ప్రతులను భద్రపరచడానికి కూడా అంటే ఇంతకు ముందు రాసిన మనుస్క్రిప్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ జాగ్రత్త పరచడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. మన భాషలో సంస్కృతి భాషలో తయారు చేసిన రకరకాల భాషలో ఉన్నాయి, అవి ఎక్కడా వ్యర్థం కాకుండా జాగ్రత్త చేయడానికి సిద్ధపడుతున్నారు అనమాట. అలాగే మన భారతీయ భాషల అభివృద్ధి కొరకు కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ ని స్థాపించబడుతుంది. నెక్స్ట్ సాంకేతికత అనుసంధానం. ఇవి ఎలా చేయబడుతున్నాయి అంటే ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక విజ్ఞానాన్ని విద్యకు అనుసంధానం చేయడానికి జాతీయ స్థాయిలో అంటే నేషనల్ వైజ్ గా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫామ్ నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫామ్ NETF ను స్థాపించబడుతున్నారు. అలాగే CIETని స్థాపించడానికి సిద్ధంగా ఉన్నారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఇదేం చేస్తుంది? CIET ఇది NCERT కింద పనిచేసే ఒక ప్రధాన సంస్థ. పాఠశాల స్థాయిలో రేడియో, టీవీ, శాటిలైట్ మరియు డిజిటల్ మీడియా అంటే దీక్ష యాప్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ విద్యను అందించటం CIET అన్నమాట. దీని ముఖ్య ఉద్దేశం. ఇది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కూడా ఉంది. ఇది మనం చదువుకునే ఉంటాం ప్రాస్పెక్టిక్ ఎడ్యుకేషన్ లో.
అలాగే ఎన్సిఆర్టి, సిఐటి, సిడిఎస్సి, సిడి, సెంట్రల్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్స్, దీక్ష వేదికలో ఇవన్నీ అప్లోడ్ చేస్తారంట. అంటే ఇవన్నీ 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 తయారు చేసిన ఏదైతే కంటెంట్ ఉంటుందో కంటెంట్ ని తయారు చేసి దీక్ష వేదికలో అప్లోడ్ చేస్తాయి అన్నమాట. దీక్ష స్వామ్యంలు పాఠశాల ఉన్నత విద్యతో సమన్వయం చేయబడతాయి. నెక్స్ట్, ఆన్లైన్ డిజిటల్ విద్య ద్వారా వీలైనంత ఎక్కువ ప్రయోజనం పొందడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ వేదికలలో అధునాతన సాంకేతికతను ఉపయోగించడం ద్వారా డిజిటల్ వేదికలను బలోపేతం చేయటం, ఆన్లైన్ కోర్సులను ప్రోత్సహించడం జరుగుతుంది. డిజిటల్ డివైడ్ ను తగ్గించే ప్రయత్నం కూడా జరుగుతుంది. నెక్స్ట్, ఇవన్నీ అమలు చేయాలి. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలు విద్యా సంస్థలతో కలిసి లక్ష్యం సాధన వైపు సాగుతుంది. తర్వాత విద్యపై పెట్టుబడి ఎంత ఉండాలంట? మొత్తం విద్యపై ఖర్చును జీడిపిలో 6% తెచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. నెక్స్ట్, విద్యా సంస్థలకు సహకాలంలో నిధులు అందించబడాలి. దాతృత్వ భావన గల సేవా సంస్థలకు ప్రోత్సాహం అందించబడుతుంది. అలాగే కేంద్ర రాష్ట్రాలు కలిసి పనిచేయాలి. అన్ని జాతీయ సంస్థల సమన్వయంతో పనిచేయాలి. నిర్దిష్ట కాల వ్యవధిలో పనిచేయాలి. సకాలంలో అన్ని పనిచేయాలి. ఎక్కువ ప్రాధాన్యత క్రమంలోనే జరుగుతుంది. అలాగే తరచూ సమీక్షలు జరగాలి. మొత్తం ఇవన్నీ పూర్తి చేయడానికి 2030 నుంచి 40 దశకంలో ఈ విధానం పూర్తి స్థాయిలో అమలులో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సమగ్ర సమీక్ష చేసుకోవాలి. ఇవన్నీ వినటానికి బాగున్నాయి, చక్కగా చదువుకోవటానికి బాగున్నాయి. అమలైతే ఎవరు గవర్నమెంట్ జాబ్ కాకుండా వాళ్ళకి నచ్చిన వృత్తిని ఎంచుకొని హాయిగా హ్యాపీగా సంపాదించుకోవచ్చు. వృత్తి విద్య కోర్స్ అనేది చదువుతో పాటు ఉంటే చాలా బాగుంటుంది. ఓకేనండి. నెక్స్ట్, ముందుగా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది, ఇంకా చేయాలనిపిస్తుంది కదా. ప్లీజ్ లైక్ చేయండి. ఈ టాపిక్ మొత్తం అయిపోయింది కదా 2020. ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా ఉంది. దాన్ని నేను ఎంసీక్యూ తయారు చేస్తాను. అంటే రేపు స్టార్ట్ చేస్తా కదా, రేపు ఈవినింగ్ అయిపోతే ఓకే, లేకదంటే నెక్స్ట్ డే లైవ్ చేద్దాం. ఎన్ని బిట్స్ ఉన్నాయి అన్ని మొత్తం కంప్లీట్గా ఇస్తాను. మీరు రెడీగా ఉండండి. ఇందులో నుంచి ఒక్క బిట్టు కూడా పోకుండా మ్యాక్సిమం అందరూ నేర్చుకోండి. ప్లీజ్ మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.